మార్నింగ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానబ్బా. వాతావరణం అయితే కూల్గా ఉంది. అందుకే గోధుమ పిండి కోడిగుడ్లు కలిపి దోశ పోస్తున్నాను. చాలా బాగుంటుంది, ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఒకసారి ఇలా గోధుమ పిండి కోడిగుడ్లు కలిపి పోసుకొని తినండి. ఫ్లఫీగా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. దానికి కావాల్సిన ఐటమ్స్ గోధుమ పిండి, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా ఎగ్స్ అయితే సరిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే డైరెక్ట్గా పిండిలో కొట్టిపోయేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అంగన్వాడీ గుడ్లు ఎట్లాగంటే ఒకటి పాడైపోయి ఉంటాయి, అందుకే నేను అట్లా పోయకుండా ఒక గిన్నెలో పోసుకున్నాను. ఇవి బాగా బీట్ చేసుకొని పిండిలో పోసేయడమే ఫ్రెండ్స్. వేసుకున్నాం కదా, బాగా బీట్ చేసుకొని అప్పుడు దోశ పోసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి కదా ఫ్రెండ్స్. కాలాక తిప్పుకోవడమేను, తిప్పేసుకొని సర్వ్ చేసుకోవడమేను. దీంతో టొమాటో పచ్చడి, ఈ దోశ కాంబినేషన్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా స్పైసీగా సూపర్ టేస్టీతో వస్తుంది. లైక్, షేర్.